బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. 15 మందిని సస్పెండ్ చేసి మరో 19 మందిని వేరే విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నాసిరకం ముడి పదార్థాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వాటిపై దృష్టి పెట్టింది. ఉన్నత స్థాయి అధికారులు తనిఖీలకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడినప్పుడు చాలా కాలంగా నాసిరకం మెటీరియల్ వస్తోందని తేలింది. తమ పై స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని సిబ్బంది వివరించారు. స్టీల్ మెల్ట్ షాప్ 1-2లలో హాట్ మెటల్, ఫెర్రో అలాయ్స్, ఇతర మెటల్స్ కలుపుతారు. అవి నాణ్యమైనవో కావో క్వాలిటీ కంట్రోల్ అధికారులు తేల్చాలి. వారు రాజీ పడటం వల్లనే నాసిరకం సరుకు వినియోగిస్తున్నారని అంచనాకు వచ్చి దానికి బాధ్యులుగా SMS-1లో 5గురిని, SMS-2లో మరో 5గురిని, REDలో 5గురిని సస్పెండ్ చేశారు. వీరిలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు ఉన్నారు. రాబోయే రోజుల్లో మరికొందరిపై వేటుపడే అవకాశం ఉందని తెలిసింది. ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి కొందరు సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దయ్యేలా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 19 మంది సీనియర్ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లను ఒక విభాగం నుంచి మరొక విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ సస్పెన్షన్ బదిలీలపై అప్డేట్స్ తెలియజేయండి. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇటీవల చోటు చేసుకున్న భారీ ప్రమాదం నేపథ్యంలో యాజమాన్యం కీలక చర్యలు చేపట్టారు చెప్పొచ్చు. ప్రమాదం అనంతరం పరిణామ నిర్వహణలో కూడా లోపాలు జరిగాయన్న ఆరోపణ నేపథ్యంలో పలువురు సీనియర్ అధికారులపై బదిలీ వేయబడింది. 3 జనరల్ మేనేజర్లు, అదేవిధంగా 4 డిప్యూటీ జనరల్ మేనేజర్ బదిలీకి గురయ్యారు. వీరిలో కొందరిని HR సంబంధించి టౌన్షిప్ ఫైనాన్స్ వంటి విభాగాలకు కూడా ఉత్పత్తి విభాగాలు బదిలీ చేసుకుంటూ కూడా జారీ చేసింది. ఈ బదిలీ ఉత్పత్తులు కూడా తక్షణ అమల్లోకి వచ్చేది కూడా మనకి సమాచారం ఉంటుంది. ప్రమాదం తర్వాత పరిస్థితులు సమర్థవంతంగా నిర్వహించడం విఫలమయ్యారనే అభిప్రాయంతోనే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని కూడా ప్రచారం జరుగుతుంది ఒకవైపు. అదే ఇదే విషయం సంబంధించి కార్మిక సంఘాలు కూడా స్పందించాయి. అయితే ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అధికారులు సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయారని, అందుకే ఈ బదిలీ జరిగాయని కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించిన పలువురు కార్మిక సంఘాలు కావచ్చు, యూనియన్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే యాజమాన్యం నుంచి ఈ బదిలీపై అధికారిక వివరణ మాత్రం ఇంకా వెలువడలేదు. కొత్త మనం చూసినట్లయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక, అదేవిధంగా ఈ అంతర్గత విచారణ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని పరిపాలన చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా స్టీల్ ప్లాంట్ పరిశ్రమ వర్గాల వైపు చర్చ జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తగిన పరిణామాలు అటు ఉద్యోగులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, పరిశ్రమ కూడా ఆసక్తి వ్యక్తించడం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.